కేస్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్స్. ఈ నౌన్ ఆర్ ప్రొనౌన్ కేసెస్ దేని గురించి తెలియజేస్తుందంటే సెంటెన్స్లో నౌన్ లేక ప్రొనౌన్ యొక్క పొజిషన్ గురించి తెలియజేస్తుంది. అంటే సెంటెన్స్లో ఉండే మిగతా వర్డ్స్కి నౌన్ ఆర్ ప్రొనౌన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేస్తుంది. మనకు తెలుగులో విభక్తులని ఉన్నాయి. ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, షష్ఠీ విభక్తి, చతుర్విభక్తి అండ్ సంబోధన విభక్తి. అవే ఇంగ్లీష్లో 5 ఉన్నాయి. ఈ విభక్తులను ఇంగ్లీష్లో కేసెస్ అంటారు. దేర్ ఆర్ 5 కేసెస్ ఇన్ ఇంగ్లీష్. సబ్జెక్టివ్ కేస్ ఆర్ నామినేటివ్ కేస్ ప్రథమా విభక్తి. ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ ఎక్యుజేటివ్ కేస్ ద్వితీయ విభక్తి. పొస్సివ్ కేస్ ఆర్ జెంటివ్ కేస్ షష్ఠీ విభక్తి. డేటివ్ కేస్ చతుర్విభక్తి. అండ్ వొకేటివ్ కేస్ ఆర్ నామినేటివ్ ఆఫ్ అడ్రస్ సంబోధనా విభక్తి. ఫస్ట్ది సబ్జెక్టివ్ కేస్ ఆర్ నామినేటివ్ కేస్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్. A noun or pronoun which is used as the subject of a verb is said to be in the nominative case. Generally, we get the subject of a verb with the question what or who. A noun or pronoun అయితే సెంటెన్స్లోని వెర్బ్కి సబ్జెక్ట్గా వాడతాం. దాన్ని నామినేటివ్ కేస్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అంటాం. అంటే వెర్బ్కు సబ్జెక్ట్గా పనిచేసేవన్నీ కూడా సబ్జెక్టివ్ కేస్ కానీ నామినేటివ్ కేస్ కానీ అవుతాయి. ఎగ్జాంపుల్, హీ లాఫ్డ్ లౌడ్లీ. ఇక్కడ హీ ప్రొనౌన్, లాఫ్డ్ వెర్బ్. సో ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటి? సెంటెన్స్ మొదట్లో ఉండేది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని మనం డూయర్ అంటాము. ఈ కేసులో మ్యాక్సిమం సబ్జెక్ట్కి ముందే ఉంటుంది వెర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ ఏంటంటే హీ. ఒకవేళ మనకి సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది అని మనకు తెలియాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెర్బ్కి ముందు హూ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్ చేయాలి. ఇక్కడ వెర్బ్ ఏంటి? లాఫ్డ్. ఈ లాఫ్డ్ వెర్బ్కి ముందు హూ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చేది సబ్జెక్టివ్ కేస్. ఎగ్జాంపుల్, ఇక్కడ హూ పెడితే హూ లాఫ్డ్ లౌడ్లీ అని క్వశ్చన్ చేస్తే ఏమొస్తుంది? ఆన్సర్ హీ. కాబట్టి హీ నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అవుతుంది. లెట్స్ రివైజ్. నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ ఆన్సర్ టు ది క్వశ్చన్. హూ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ నౌన్ లేదా ప్రొనౌన్ కావచ్చు. అది నామినేటివ్ కేస్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ బాట్ ఏ క్యాప్. ఇక్కడ వెర్బ్ బాట్. ఈ వెర్బ్కు ముందు హూతో క్వశ్చన్ చేస్తే హూ బాట్ ది క్యాప్, ఆన్సర్ హీ. సో హీ ఈజ్ ది నామినేటివ్ కేస్ ప్రొనౌన్. నామినేటివ్ కేస్ ఆల్సో సబ్జెక్టివ్ కేస్. ఇక్కడ హీ అనేది సబ్జెక్టివ్ కేస్. ఈ సబ్జెక్టివ్ కేస్ అనేది నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు. ప్రొనౌన్స్ మనకి ఐ, వి, యు, హీ, షీ, ఇడ్, దే ఉన్నాయి కదా. కాబట్టి వెర్బ్కి ముందు ఉన్నది నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బెన్ వాజ్ ఏ డాన్సర్. ఈ సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ లేదు, కానీ హెల్పింగ్ వెర్బ్ ఉంది, వాజ్ ఉంది. సో హూ వాజ్ ఏ డాన్సర్, బెన్ వాజ్ ఏ డాన్సర్. ఇక్కడ ఆన్సర్ బెన్. హూతో క్వశ్చన్ చేస్తే వచ్చిన ఆన్సర్ బెన్. ఈ నౌన్ సబ్జెక్టివ్ కేస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద సన్ షైన్స్ బ్రైట్ ఎట్ నూన్. ఇక్కడ వెర్బ్ షైన్స్. ఇక్కడ వెర్బ్కి ముందు హూ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ సబ్జెక్టివ్ కేస్. కానీ ఇక్కడ హూ పెట్టలేము, హూ షైన్స్ అని అనలేము. వాట్ షైన్స్ బ్రైట్ ఎట్ నూన్ అని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ద సన్. ఇది సబ్జెక్ట్ లేదా సబ్జెక్టివ్ కేస్ అవుతుంది. సో వెర్బ్కు ముందు హూ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సరే ఈ సబ్జెక్టివ్ కేస్ కానీ సబ్జెక్టులు కానీ అవుతాయి.
జెమ్స్ ఆర్ ప్రిసియస్. ఇక్కడ కూడా మెయిన్ వెర్బ్ లేదు, కానీ హెల్పింగ్ వెర్బ్ ఉంది. సో వాట్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్ జెమ్స్ వస్తుంది. ఇది నామినేటివ్ కేస్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ accusative case. A noun or pronoun which is used as the direct object of a verb or the object of a preposition is said to be in the accusative case. We get the direct object of a verb with the question what or whom. ఆబ్జెక్ట్లు రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్తో క్వశ్చన్ వేసుకుంటే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, థింగ్స్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, మనుషులు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ సెంట్ సీత ఏ గిఫ్ట్. ఇక్కడ సీత అనేది ఒక ఆబ్జెక్ట్, గిఫ్ట్ అనేది మరొక ఆబ్జెక్ట్. ఇక్కడ ఇలా రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. వెర్బ్ వెంబటే ఉన్నటువంటి సీత అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, తరువాత ఉన్న ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. వాట్తో క్వశ్చన్ చేస్తే వచ్చేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఐ సెంట్ సీత వాట్. సీతకి ఏం పంపించాం? ఆన్సర్ ఏ గిఫ్ట్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. హూమ్తో క్వశ్చన్ చేస్తే వచ్చేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ ఎవరికి పంపించాం? ఆన్సర్ సీత. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ బాట్ మై సన్ ఏ బుక్. ఐ బాట్ మై సన్ వాట్? ఆన్సర్ ఏ బుక్, డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ ఎవరికి కొన్నాము? ఆన్సర్ మై సన్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు పర్సన్, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడు థింగ్, వస్తువులు. ఐ సెంట్ దెమ్ ఏ పార్సిల్. ఐ సెంట్ ఏ పార్సిల్ హూమ్ ఎవరికి పంపించాను? దెమ్. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీన్నే డేటివ్ కేస్ అని కూడా అంటాం. ఐ సెంట్ దెమ్ వాట్? పార్సిల్. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్ కేస్. మనకి మీ, అజ్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్ అనే ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేసెస్ ఉన్నాయి. సో ఇవి కూడా నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వచ్చు. ఇట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్. వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ అన్నమాట. సబ్జెక్ట్ అనేది వెర్బ్ యొక్క సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేది వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్. మనం వెర్బ్కి ముందు హూ కానీ వాట్ కానీ పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చేది సబ్జెక్టివ్ కేస్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు వెర్బ్ తర్వాత హూమ్ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్టివ్ కేసు. దాని గురించి తెలుసుకుందాం. సబ్జెక్టివ్ కేసులో కూడా వాట్తో క్వశ్చన్ చేసాం, కానీ అక్కడ వెర్బ్కు ముందు పెట్టాం. కానీ ఇక్కడ వెర్బ్కు తర్వాత హూమ్ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. ఎగ్జాంపుల్, మామ్ కుక్కుడ్ చికెన్. ఇక్కడ వెర్బ్ కుక్కుడ్, వెర్బ్ తర్వాత అంటే ఈ కుక్కుడ్ తర్వాత ఇలా వాట్ ఆర్ హూమ్లతో క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ చికెన్. కాబట్టి ఇక్కడ చికెన్ ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. అదే హూ కుక్కుడ్ అంటే మామ్, అది సబ్జెక్టివ్ కేస్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇందులో హీ ప్రొనౌన్, పెయింటెడ్ ఈజ్ ది వెర్బ్. ఇప్పుడు వాట్ కానీ హూమ్ కానీ పెట్టి వెర్బ్కు ముందు క్వశ్చన్ చేస్తే హూ పెయింటెడ్ ఏ పిక్చర్? ఆన్సర్ హీ పెయింటెడ్. అంటే హీ ఈజ్ ది ఆన్సర్. సో వెర్బ్కు ముందు పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ నామినేటివ్ కేస్. అదే ఈ వెర్బ్ తర్వాత హూమ్ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేస్తే he painted what? A picture. A picture is the answer. So ఇక్కడ picture objective case noun or pronoun. Mom cooked the rice today. ఇక్కడ verb cooked. ఈ వెర్బ్కు ముందు వాట్ ఆర్ హూమ్లతో క్వశ్చన్ చేస్తే వచ్చేది నామినేటివ్ కేస్. హూ కుక్డ్ రైస్ అంటే వచ్చే ఆన్సర్ మామ్. జాగ్రత్త గుర్తుంచుకోండి. హూ ఆర్ వాట్ వెర్బ్కి ముందు పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చేది సబ్జెక్టివ్ కేస్. హూమ్ ఆర్ వాట్ని వెర్బ్కి తర్వాత పెట్టి క్వశ్చన్ చేస్తే వచ్చేది ఆబ్జెక్టివ్ కేస్. మామ్ కుక్డ్ వాట్? ఆన్సర్ ద రైస్. ఇది ఆబ్జెక్టివ్ కేస్.
శామ్ పెయింటెడ్ ది వాల్ రెడ్. ఇక్కడ పెయింటెడ్ వెర్బ్. నామినేటివ్ కేస్ కావాలంటే వెర్బ్కు ముందు హూ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేయాలి. హూ పెయింటెడ్ ది వాల్ రెడ్? శామ్ ఈజ్ ది ఆన్సర్. సో శామ్ ఈజ్ నామినేటివ్ కేస్. వెర్బ్ తర్వాత ఈ క్వశ్చన్ వర్డ్తో క్వశ్చన్ చేస్తే శామ్ పెయింటెడ్ వాట్? వాల్ ఈజ్ ది ఆన్సర్. ఈ వాల్ ఆబ్జెక్టివ్ కేస్. షీ త్రూ ఏ స్టోన్. ఇక్కడ త్రూ వెర్బ్. ఈ వెర్బ్ ముందు క్వశ్చన్ పెడితే వచ్చే ఆన్సర్ సబ్జెక్టివ్ ఆర్ నామినేటివ్ కేస్. హూ థ్రోన్ ఏ స్టోన్? సో షీ ఈస్ ది నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. షీ త్రూ వాట్ అంటే స్టోన్. ఇది ఆబ్జెక్ట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ కేస్. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ. ఈ సెంటెన్స్లో వెర్బ్ వాచింగ్. వెర్బ్కు ముందు హూతో క్వశ్చన్ చేస్తే హూ ఈజ్ వాచింగ్ ఏ మూవీ? దే ఆన్సర్. సో దే ఈజ్ నామినేటివ్ ఆర్ సబ్జెక్టివ్ కేస్. వెర్బ్కు తర్వాత హూమ్ ఆర్ వాట్లతో క్వశ్చన్ చేస్తే ఎక్యుజేటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వస్తుంది. దే ఆర్ వాచింగ్ వాట్? ఇక్కడ మూవీ ఆన్సర్. ఈ మూవీ అనేది ఎక్యుజేటివ్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్. కుమార్ built a house. Gopal bought a bicycle. Prasad plays cricket well. Prasad saw Mohan in the street. In the fourth sentence, street is a noun governed by the preposition in. It is the object of the preposition or prepositional object, and so it is the objective case. ఇందులో ఇంకో ఆబ్జెక్ట్ ఉంది, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. అంటే ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ వెర్బ్కి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ది వెర్బ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇట్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఎగ్జాంపుల్, హీ వెంట్ టు లండన్. ఇక్కడ లండన్ అనేది వెర్బ్కి ఆబ్జెక్ట్ కాదు, ఇక్కడ ఉన్న ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్. ఇక్కడ హీ వెంట్ హూమ్ అని క్వశ్చన్ చేస్తే రాదు ఆన్సర్. అలాగే హీ వెంట్ వాట్ అని క్వశ్చన్ చేసినా రాదు ఆన్సర్. కొన్ని సందర్భాల్లో హీ వెంట్ వేర్ అని క్వశ్చన్ చేస్తే వస్తుంది ఆన్సర్. కాబట్టి ఈ లండన్ ఇక్కడ ఉన్న టూకి ఆబ్జెక్ట్ అవుతుంది, వెర్బ్కి కాదు. అలాగే హీ శాట్ ఆన్ ది చైర్. ఇక్కడ చూసినట్లయితే వెర్బ్కి ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఆన్కి అంటే ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్. చైర్ అనేది ఇక్కడ వెర్బ్కి ఆబ్జెక్ట్ కాదు, ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్ అవుతుంది. ఇలా ప్రిపోజిషన్కి ఆబ్జెక్ట్లు అయినా కూడా కొన్ని సందర్భాల్లో ఆబ్జెక్టులుగా తీసుకుంటారు, కానీ వెర్బ్కి మాత్రం ఆబ్జెక్ట్ కాదు. అది ఎలా ఉంటుందంటే ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. ఇక్కడ టూ ఆన్ ప్రిపోజిషన్స్, వాటి పక్కన నౌన్ అంటే ఈ టూ ప్రిపోజిషన్ పక్కన లండన్ నౌన్, ఆన్ ప్రిపోజిషన్ పక్కన చైర్ నౌన్. ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఉంటే అది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, అంటే ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అవుతుంది. అది వెర్బ్కి మాత్రం కాదు. అలాంటి కేసుని ఏమంటామంటే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అంటాం. ఎందుకంటే వీటిని వెర్బ్ తర్వాత హూమ్ అని క్వశ్చన్ చేసినా వాట్ అని క్వశ్చన్ చేసినా ఆన్సర్ రావు, వేర్ అని క్వశ్చన్ చేస్తేనే వస్తాయి. హీ వెంట్ వేర్ అంటే టు లండన్. అలాగే హీ శాట్ వేర్ ఆన్ ది చైర్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్, టు ప్రిపోజిషన్, కాలేజ్ నౌన్. ఈ టు అనే ప్రిపోజిషన్ పక్కన కాలేజ్ అనే నౌన్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఇది కూడా ఎక్యుజేటివ్ కేస్ ఆర్ ఆబ్జెక్టివ్ కేస్ అవుతుంది. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్.
ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఉన్న ఈ ఫేవర్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఐ సా హిమ్ ఆన్ ది రోడ్, ఇందులో ఆన్ ప్రిపోజిషన్, ఇక్కడ రోడ్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అవుతుంది. ద స్టూడెంట్ సా ఏ టీచర్ ఇన్ ది క్లబ్, ఇక్కడ సా వెర్బ్. ఈ వెర్బ్కు ముందు హూతో ఇలా క్వశ్చన్ చేస్తే హూ సా ఏ టీచర్, ఆన్సర్ ద స్టూడెంట్. ఇది సబ్జెక్ట్ లేదా సబ్జెక్టు ఆర్ నామినేటివ్ కేస్ అవుతుంది. అదే వెర్బ్ తర్వాత హూ పెట్టి క్వశ్చన్ చేస్తే ద స్టూడెంట్ సా హూ, ఆన్సర్ టీచర్. ఇది ఆబ్జెక్టివ్ కేస్ ఆర్ అక్యూజేటివ్ కేస్. ఈ టీచర్ తర్వాత వేర్తో క్వశ్చన్ చేస్తే ద స్టూడెంట్ సా ఏ టీచర్ వేర్, ఆన్సర్ ఇన్ ఏ క్లబ్. ఇది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, ఇన్ అనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పొస్సివ్ కేస్ లేదా జెంటివ్ కేస్. ఏ నౌన్ విచ్ షోస్ ఓనర్షిప్ ఆర్ పొజిషన్ ఇన్ సెడ్ టు బి ఇన్ ది పొస్సివ్ కేస్ ఆర్ జెంటివ్ కేస్. పొస్సెస్, ఓన్ ఆర్ హ్యావ్. ఐ పొస్సెస్ ఏ హౌస్, ఐ ఓన్ ఆర్ హ్యావ్. దే పొస్సెస్ ఏ కార్, దే హ్యావ్ ఆర్ ఓన్ ఏ కార్. పొస్సివ్ కేస్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు షో ఓనర్షిప్ ఆర్ పొజిషన్, ఓనర్షిప్ లేదా కలిగి ఉండుట అని. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై యాడింగ్ అపాస్ట్రఫీ ఆర్ అపాస్ట్రఫియస్ టు ది నౌన్. నౌన్కి ఈ అపాస్ట్రఫీ ఆర్ అపాస్ట్రఫియస్ యాడ్ చేయటం వల్ల ఈ పొస్సివ్ కేసు వస్తుంది. ఇది యొక్క అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ రామ్స్ బైక్. ఇక్కడ నౌన్కి అపాస్ట్రఫీస్ పెట్టాము. రామ్స్కి అంటే ఓనర్షిప్ రామ్, రామ్ యొక్క అనే మీనింగ్, రామ్ యొక్క బైక్ అని అర్థం. రామ్స్ బైక్, దీన్ని ఇలా వ్రాయవచ్చు, ద బైక్ ఆఫ్ రామ్. రామ్స్ బైక్ అంటే ద బైక్ ఆఫ్ రామ్ అని అర్థం. అలాగే దిస్ ఈజ్ గోపాల్స్ పెన్, గోపాల్ యొక్క పెన్ అని. ఐ వెంట్ టు మోహన్స్ హౌస్, మోహన్ యొక్క ఇల్లు. ఐ సా శివాస్ డ్యాన్స్, శివ యొక్క డ్యాన్స్. దిస్ కౌస్ మిల్క్, ఆవు యొక్క పాలు. దిస్ ఈజ్ ఉమెన్స్ కాలేజ్, ఉమెన్స్ యొక్క కాలేజ్. దెర్ ఈజ్ నో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ ది సిటీ. చైల్డ్కి ప్లూరల్ చిల్డ్రన్స్ కాబట్టి చిల్డ్రన్కి అపాస్ట్రఫీస్ పెట్టి చిల్డ్రన్స్ అనాలి, పిల్లల యొక్క అని. అంతేకాని చైల్డ్కి అపాస్ట్రఫీస్ పెట్టి చైల్డ్స్ అని అనకూడదు. చైల్డ్స్ హాస్పిటల్ అంటే ఒక్క పిల్లాడికి లేదా పిల్ల అని మీనింగ్. ఇక్కడ ఒక్క పిల్లాడికి ఎక్కడైనా హాస్పిటల్ ఉంటుందా? పిల్లల హాస్పిటల్ అంటాం. అందుకే చిల్డ్రన్కి అపాస్ట్రఫీస్ పెట్టాలి, అప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ అనాలి. ద గర్ల్స్ కాలేజ్, ఇది కూడా అంతే, గర్ల్కి అపాస్ట్రఫీ పెట్టకూడదు. ఒక్క గర్ల్కి కాలేజ్ అని మీనింగ్ వస్తుంది. ఒక గర్ల్కి ఎక్కడైనా కాలేజ్ ఉంటుందా? సో గర్ల్స్ చివరి అపాస్ట్రఫీ పెట్టాలి, అప్పుడు ఆ గర్ల్స్ మొత్తానికి అని మీనింగ్ వస్తుంది.